హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్లోకి అప్పటికప్పుడే నిమిషాల్లోనే హెల్తీగా టేస్టీగా మీల్ మేకర్ పులావ్ని ఈజీగా ఇంట్లో ఉన్న నార్మల్ రైస్ తోటే కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. లంచ్ బాక్స్ కోసం మనం మార్నింగ్ చాలా హడావడి పడుతూ ఉంటామండి. రసాలు సపరేట్గా చేసి, రైస్ని చేసి, కర్రీస్ చేసి, కొంతమంది లంచ్లోకి అయితే చపాతీలని, రోటీస్ అని ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. ఈ రైస్‌ని అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. టేస్ట్ బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. జనరల్‌గా మనము బిర్యానీలు చేసుకున్న, పులావ్ చేసుకున్న బాస్మతి రైసే ఉండాలని కొంతమంది అనుకుంటారు. నిజానికి ఆ బాస్మతి రైసులు కన్నా ఈ నార్మల్ రైస్‌లే బావుంటాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈ మీల్ మేకర్ పులావ్‌ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను డైలీ వాడే రైస్‌ని ఒకసారి వాష్ చేసి నానబెట్టుకున్నానండి. ఇవి కొలతల్లో వచ్చేసరికి 200 గ్రాములు ఉంటాయన్నమాట. మీకు ఎన్ని రైస్ తీసుకోవాలి అనుకుంటే అన్ని రైస్ తీసుకోవచ్చు. అయితే ఒక కప్పు గాని, గ్లాసు కొలతతో గాని మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము ఎసరు పెట్టుకునేటప్పుడు మనకంటూ కొలత ఉండాలి కదండీ! అందుకు గాను కప్పును గాని, గ్లాసు కొలతతో గాని మీరు ఈ రైస్‌ని తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని ఒక అరగంట నుంచి గంట పాటు నానబెట్టి పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత మనము మీల్ మేకర్ పులావు అనుకుంటున్నాం కనుక మీల్ మేకర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. గోరువెచ్చని నీటిలో అయితే వేసేసి కాసేపు వదిలేసాను. నేను ఈ ప్రాసెస్ అంతా కుక్కర్‌లో చేస్తున్నాను గనుక మరి ఎక్కువసేపు ఏమీ ఇందులో నానపెట్టలేదండి. ఎందుకంటే మనం విజిల్ వేయించిన తర్వాత మరి కాస్త మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకు గాను ఇలా వేసి ఒక 5 మినిట్స్ ఉంచేసి తీసేసాననమాట. వాటర్ అంతా రిమూవ్ చేసుకొని. తర్వాత ఈ పులావ్ టేస్టీగా రావడం కోసం ఒక పేస్ట్‌ని అయితే తయారు చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్‌లోని అల్లం వెల్లుల్లి కచ్చాబిచ్చాగా దంచుకొని వేసుకొని ఒక ఆనియన్ను, ఒక చిన్న టమాటో మీకు ఇష్టం లేనట్లయితే స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత నేను చిన్న చిన్న జీడిపప్పు గింజల్ని ఒకసారి వాష్ చేసేసి ఒక అరగంట పాటు నీటిలో అలానే వేసేసాను. ఇది వేయడం వల్ల పులావ్ మరి కాస్త టేస్టీగా వస్తుందన్నమాట. పప్పుని నేను ముందు చెప్పినట్టు నానబెట్టుకుంటేనే బావుంటుంది. మీ దగ్గర గసగసాలు ఉన్నట్లయితే అవి కూడా నానబెట్టుకోండి. దీనితో పాటు రైస్ మరి కాస్త టేస్టీగా కొంచెం జ్యూసీగా ఉంటుందనమాట. అంటే పొడి పొడిగా కాకుండా కొంచెం మనకి తేమ అనేది ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి కాస్త టేస్టీగా, స్పైసీగా ఉండడం కోసం 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. జనరల్‌గా మనము తాలింపులో వేస్తాము. కానీ ఇలా పేస్ట్ రూపంలో కూడా వేయడం వల్ల మనకి రైస్ అంతా మంచి రుచిగా వస్తుందనమాట. ప్రెజెంట్ వింటర్ కదండీ! ఏవైనా మనకి వేడిగా, స్పైసీగా తినాలి అనిపిస్తుంది కదా! అందుకు గాను కొంచెం స్పైసెస్ ఎక్కువగానే యాడ్ చేసుకుంటే బావుంటుంది. ఇలా మెత్తగా పేస్ట్‌లా తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఈ పులావ్‌లో ఈ పేస్టు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్‌లో చేస్తున్నాను గనుక ఈ ప్రాసెస్ అంతా కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్‌లో కొంచెం ఆయిలు, నెయ్యి ఈక్వల్‌గా వేసుకోవాలి. మీ ఫ్లేవర్‌కి తగ్గట్టుగా. తర్వాత హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసుకొని కొంచెం చిట్పట్లాడిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకోవాలి. వెంటనే అయితే వేయొద్దండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. కొంతమందికి మసాలా ఫ్లేవరు చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళు పౌడర్‌లా కూడా వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కొంచెం సన్నగా పొడువుగా తురుముకొని వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే కొంచెం క్యారెట్ స్కిన్ పీల్ చేసి చిన్నది వేస్తున్నాను. ఇదైతే ఆప్షనేనండి. మీల్ మేకర్ పులావు అనుకున్నాం కనుక మీల్ మేకర్ మాత్రం తప్పకుండా ఉండాలి. గ్రీన్ పీస్ మీ దగ్గర అనుకూలంగా ఉన్నట్లయితే వేసుకోండి, బాగుంటుంది. కానీ ఇవి లైట్గా ఉంటే చాలు, లేకపోయినా పర్వాలేదు. ఇలా వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ని మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని వేసేసుకొని పేస్ట్‌లో ఉన్న పచ్చివాసన పోయి బయటికి మంచి సువాసన వచ్చే వరకు సిమ్‌లోని మాత్రమే మూత పట్టి మగ్గించుకోవాలి. అయితే మీ దగ్గర కొత్తిమీర, పుదీనా ఉన్నట్లయితే ఈ టైంలోని వేసేసుకోవచ్చు. నేనైతే ఇదంతా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వేస్తానండి. కొంతమందికి ఆ ఫ్లేవరు చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. అలా ఎక్కువగా ఇష్టం ఉన్నట్లయితే పేస్ట్‌లా కూడా తయారు చేసి వేసుకోవచ్చు. నేను జస్ట్ పైపైన వేస్తాను. మరీ ఎక్కువ ఫ్రై చేసినట్లయితే ఆ ఫ్లేవర్ అంతా పోయినట్టు అనిపిస్తుందనమాట. ఎప్పుడు నేను కొత్తిమీర, కరివేపాకు ఇలా పుదీనాలు లాస్ట్‌లోనే వేస్తాను. ఇలా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్‌ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరి 1-2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకొని
వాటర్ వేసుకోవాలండి. అయితే వాటర్ వేసుకునేటప్పుడు మనం కుక్కర్‌లో చేస్తున్నామా, నార్మల్ బాండీలో గానీ, బేసిన్‌లో గానీ చేస్తున్నామా గమనించుకొని దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. అలానే మనం తీసుకునే రైసు పాత రైస్ అయితే దానికి తగ్గట్టుగా వాటర్ తీసుకోవాలి. పాత రైసులు ఎప్పుడైనా మనం రెసిపీస్ చేసినప్పుడు వాటర్ ఎక్కువ తీసుకుంటుంది అది ఉడికేటప్పటికి. కొత్త రైస్ అయితే కొంచెము ఎర్లీగా ముద్దలాగా అయిపోతుందనమాట. మనం ముందుగా నానబెట్టుకున్నాం కనుక కుక్కర్‌లోనే చేస్తున్నాను గనుక నేను తీసుకున్నవి నార్మల్ రైసు, పాత బియ్యం కనుక నేను ఏ కప్పుతోటైతే నేను బియ్యాన్ని తీసుకున్నానో దాంతో 2 కప్పులు తీసుకున్నాను. అలానే నేను ముందుగానే బియ్యాన్ని నానబెట్టుకున్నాను కదా! అందులో నుంచి వాటర్ అంతా తీసేసి ఒక జల్లెడ ప్లేట్‌లో తీసి ఉంచుకున్నాననమాట. వాటర్ లేకుండా చూసుకోవాలి. అలా వాటర్‌తో వేసినట్లయితే కొంచెం ముద్ద ముద్దలాగా వచ్చేస్తుంది. ఇలా ఎసరంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకొని ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. మసాలా ఫ్లేవర్ కూడా. కొంతమందికి మసాలా ఫ్లేవర్ చాలా ఎక్కువ ఇష్టపడతారనమాట. అలాంటి వాళ్ళు మనం వేసిన మసాలా దినుసులైతే నార్మల్‌గా ఉంటాయండి. మరీ స్పైసెస్ ఎక్కువగా రావు. కనుక చిటికెడంత పైన గరం మసాలా గానీ, పులావ్ పౌడర్లు ఉంటాయి కదా మనకి చిన్న చిన్న బిర్యానీ మసాలా ప్యాకెట్లు దొరుకుతూ ఉంటాయి. అలాంటివి చిటికెడు యాడ్ చేసుకోండి మీ ఇష్టానికి, మీ టేస్ట్‌కి తగ్గట్టుగా. ఇలా వేసుకొని ఎసరంతా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్‌ని వాటర్ తీసేసాను కదా! అవి కూడా వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ ఈ టైంలోనే చెక్ చేసుకోండి. ఈ రెసిపీ అంతా తయారైన తర్వాత వేసుకున్నట్లయితే కొంచెము చప్పచప్పగా అదోలాగా వచ్చేస్తుంది. పొడి పొడిగా అయిన తర్వాత అంత బాగా మిక్స్ అవ్వదు కదా! అందుకు గాను. నేను ఇలా సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేసి 2 విజిల్లు హైలోని పెట్టి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ ప్రెజర్ అంతా రైస్‌కి పట్టే వరకు ఒక అరగంట పాటు అలానే వదిలేసానండి. అయితే మనం విజిల్ వేయించుకునేటప్పుడు స్టవ్ హీట్‌ని బట్టి, కుక్కర్ ప్రెజర్‌ని బట్టి కూడా ఉంటుందండి. నా కుక్కర్‌కైతే 2 విజిల్ ఫుల్‌గా వేయించేసి హాఫ్ అన్ అవర్ పాటు ప్రెజర్ బయటికి తీయకుండా అలానే వదిలేసాను. మీరు మాత్రం వేసుకునేటప్పుడు మీరు గమనించుకొని మీరు కుక్కర్‌లో ప్రాసెస్‌లో ఎలా చేస్తారో మీకు తెలుస్తుంది కదా! అలా వేసుకోవాలి. ఇలా అంతా ఒక హాఫ్ అన్ అవర్ చల్లారి పెట్టుకున్న తర్వాత లంచ్ బాక్స్‌లోకి ఇంకా సర్వ్ చేసుకోవడమే. దీంట్లోకి మీ ఇష్టమండి. ఏవైనా నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నట్లయితే తినొచ్చు. లెమను, ఆనియన్స్ ఇలా మీకు నచ్చింది రైతాతో కూడా తింటారు. నాకు ఏవైనా వెజిటేబుల్ పులావులు ఏవైనా సింపుల్‌గా ఇలానే ఇష్టము. పెరుగు వేసుకున్నట్లయితే నాకు పెరుగన్నం తిన్న ఫీలింగ్ వస్తుందనమాట. నేను అప్పుడప్పుడు బాస్మతి రైస్ తోటి బిర్యానీని గానీ, ఏవైనా నాన్ వెజ్‌తో తయారు చేస్తూ ఉంటాను కదా! నిజానికి వాటిలకన్నా నాకు ఈ వెజిటబుల్స్ వేసి, మిల్ మేకర్ వేసిన పులావ్ అప్పటికప్పుడే చేసుకునేది చాలా ఇష్టము. నేనే కాదు మా ఇంట్లో అందరూ కూడా చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ బాస్మతి రైస్‌లో వచ్చేసరికి నేను యూట్యూబ్ కోసమే చేస్తాను గానీ, జనరల్‌గా అయితే మేము ఆ రైస్ తినమండి. చూడడానికి, తినడానికి బావుంటుంది గానీ హెల్త్‌కి అయితే అంత మంచిది కాదు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటీ అస్సాం ఛానల్‌ని.